వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అనే చాప్టర్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనే టాపిక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, వాటి అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇఫ్ ఏ కెమికల్ ప్రాసెస్ ఈజ్ అఫెక్టెడ్ by more than one factors, then its rate will be determined by the factor which is nearest to its minimum value. It is the factor which directly affects the process if its quantity is changed. This is the statement of. ఈ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు అంటే, మోర్ దాన్ వన్ ఫ్యాక్టర్ ఒకవేళ ఈ కెమికల్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తే రేట్ విల్ బి డిటర్మిన్డ్ బై అని అంటున్నాడు. సో ఇన్ మినిమం వాల్యూ ఏంటి? ఒకవేళ ఫ్యాక్టర్ విచ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ దో ప్రాసెస్ ఏమవుతుంది, క్వాంటిటీ చేంజ్ అవుతుంది. సో ఇదంతా స్టేట్మెంట్ ఎవరిచ్చారు? బ్లాక్మన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్, అతను ఇదంతా ఈ స్టేట్మెంట్ అంతా చెప్పాడు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. లైట్ సాచురేషన్ అక్కర్స్ ఎట్ -% ఆఫ్ ఫుల్ సన్లైట్. సెకండ్ స్టేట్మెంట్, దేర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ అండ్ ఫిక్సేషన్ CO2 rate at low light intensities. Third statement, C3 plants show saturation at about -μl while C4 corresponds to saturation at about -μl. సో ఇప్పుడు మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో చూస్తే ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో లైట్ సాచురేషన్ అక్కర్స్ ఎట్ 10% ఆఫ్ ఫుల్ సన్లైట్. సో ఏ ప్లేస్లో 10% ఉండాలి. దేర్ ఈజ్ ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ అండ్ CO2 ఫిక్సేషన్ రేట్స్ ఎట్ లో లైట్ ఇంటెన్సిటీస్. కాబట్టి బి ప్లేస్లో లీనియర్ ఉండాలి. C3 ప్లాంట్స్ షో సాచురేషన్ ఎట్ అబౌట్ 450 ml while C4 correspond to saturation at about 360 ml. సో మనకి ఇక్కడ ఆప్షన్లో చూస్తే డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెంట్ అవైలబిలిటీ ఆఫ్ CO2 లెవెల్స్ ఈజ్ లిమిటింగ్ టు ద. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో C3 ప్లాంట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. C3 plants responds to higher CO2 concentration by showing increased rates of photosynthesis, leading to higher productivity, has been used for some green crops such as. CO2 concentration పెరగడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇలాంటి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని మనం గ్రీన్ హౌస్ క్రాప్స్ అంటాం. సో ఆ క్రాప్స్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇందులో టమాటో అండ్ బెల్ పెప్పర్ మనం కంటెంట్లో కూడా డిస్కస్ చేద్దాం. సో ఆప్షన్ డిలో ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఫోటోసింథసిస్? ఆన్సర్ O2. ఎందుకంటే CO2, లైట్, క్లోరోఫిల్ ఒక ఫ్యాక్టర్స్ లాగా ఉంటాయి, కానీ O2 అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కిందికి రాదు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. వెన్ డే లైట్ అవర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఆన్సర్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఎందుకు అంటే డే ఇంక్రీజ్ అయినంత మాత్రాన ఫోటోసింథసిస్ అనేది ఇంక్రీజ్ కాదు. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. ఆన్సర్ డ్యూరేషన్ ఆఫ్ లైట్. నెక్స్ట్, డ్యూరింగ్ మాన్సూన్ The rice crop of eastern states of India
షోస్ లెస్సర్ ఈల్డ్ డ్యూ టు లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్. ఇక్కడ మాన్సూన్ అన్నాడు. మాన్సూన్లో జనరల్గా ఏమవుతుంది, లైట్ తక్కువ ఉంటుంది. సో లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్రాప్ మీద ఈ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇది ఒక లిమిటింగ్, లైట్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. పెరిడాక్సిన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్. ఆన్సర్ ఫోటోసిస్టమ్ 1. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఈ కర్వ్లో ABCD ఇచ్చాడు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, చూద్దాం. అట్ విచ్ పాయింట్ ఇన్ ద కర్వ్ లైట్ ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఆన్సర్ ఇక్కడ మనకి ఏ ఆల్ఫాబెట్ ఎక్కడైతే చూపిస్తుందో అది లిమిటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్, వాట్ డు సి రిప్రజెంట్ ఆన్ ద కర్వ్. ఇక్కడ సి ఏం చూపిస్తుందంటే ఫ్యాక్టర్స్ అదర్ దాన్ లైట్ బికమ్ లిమిటింగ్. నెక్స్ట్ చూడు, వాట్ డు డి రిప్రజెంట్ ఆన్ ద కర్వ్. ఇక్కడ డి లైట్ సాచురేషన్ పాయింట్ని చూపిస్తుంది. అట్లానే వాట్ డు ఈ రిప్రజెంట్ ఆన్ ద కర్వ్. ఈ అనేది మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని చూపిస్తుంది. సో ఆప్షన్ సిలో కరెక్ట్ మ్యాచింగ్ ఉంది కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. వాట్ ఈస్ ద ట్రూ అబౌట్ కంపెన్సేషన్ పాయింట్ ఇన్ C3 అండ్ C4 ప్లాంట్స్. ఇక్కడ కంపెన్సేషన్ పాయింట్ ఆఫ్ C3 ప్లాంట్స్ ఈజ్ హయ్యర్, కంపెన్సేషన్ పాయింట్ ఆఫ్ C4 ప్లాంట్ ఈజ్ లోయర్. కాబట్టి ఇక్కడ రెండు ట్రూనే, బోత్ ఏ అండ్ బి ఆన్సర్ అవుతుంది. డ్యూరింగ్ ఫోటో రెస్పిరేషన్ ఆక్సిజన్ కన్స్యూమింగ్ రియాక్షన్ అక్కర్ ఇన్ స్ట్రోమా ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ పెరాక్సిసోమ్స్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ రియాక్షన్ ఇన్ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ కార్బాక్సిలేషన్. Option A. Law of limiting factor is. Answer law of minimum. Option B. Compensation point is the value of factor where there is photosynthesis equal to rate of respiration. Option C correct answer. So ఇంకా assertion and reason type కొన్ని questions చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, క్లోరోఫిల్ ఏ ఈజ్ ద చీఫ్ పిగ్మెంట్ అసోసియేటెడ్ విత్ ద ఫోటోసింథసిస్. ఇది అసెర్షన్. రీజన్ చూస్తే, ఇన్ ద బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ there is a maximum absorption by chlorophyll A, also shows higher rate of photosynthesis. Both assertion and reason are true and the reason is correct explanation of the assertion. Iti answer avutadi. Next, accessory pigments enable a wider range of wavelength of incoming light to be utilized by photosynthesis. So ikkada ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. రీజన్ చూద్దాం. యాక్సెసరీ పిగ్మెంట్స్ ఆల్సో ప్రొటెక్ట్ క్లోరోఫిల్ ఏ ఫ్రమ్ ఫోటో ఆక్సిడేషన్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది. కానీ ఈ అసెర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి బోత్ అసెర్షన్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ చూద్దాం. Photosystem 1 and photosystem 2 are named in sequence of their function during the light reaction or photochemical phase. ఇది ఫాల్స్ అవుతుంది. అది రీజన్ చూద్దాం. ఈచ్ photosystem has one molecule of chlorophyll A forming a light harvesting complex called antenna. one molecule కాదు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఇక్కడ
సీక్వెన్స్ ఆఫ్ దేర్ ఫంక్షన్ అన్నాడు, అది కూడా కాదు. సో ఫోటోకెమికల్ ఫేజ్ కూడా కాదు. కాబట్టి రెండు ఫాల్స్ స్టేట్మెంటే. సో అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ఫాల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ద ఓల్డ్ స్కీమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ P photosystem 2 uphill to the acceptor down the electron transport chain to photosystem 1. Excitation of electrons transfer to another acceptor and finally downhill to NADP, reducing it to NADPH H plus is called Z scheme or cyclic photophosphorylation. ఈ స్టేట్మెంట్లో ఓల్డ్ ప్రాసెస్ ఏమంటున్నాడు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ PS2 అప్హిల్ టు ద యాక్సెప్టార్, ఇది కరెక్టే. డౌన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ టు PS1, ఇది కరెక్టే. ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కరెక్టే. ట్రాన్స్ఫర్ టు అనదర్ యాక్సెప్టార్ కరెక్టే. ఫైనల్లీ డౌన్ హిల్ టు NADP, ఇది కూడా కరెక్టే. రెడ్యూసింగ్ టు NADPH H ప్లస్, ఇది కూడా కరెక్టే. దీన్ని జెడ్ స్కీమ్ అంటాం, అది కూడా కరెక్టే. కానీ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అని ఇచ్చాడు, కాదు, ఇది నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ అవుతుంది, ఫోటోఫాస్ఫోరిలేషన్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. రీజన్ చూద్దాం. బోత్ ATP అండ్ NADPH ప్లస్ ఆర్ సింథసైజ్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో, ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. సో ఇక్కడ అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రోమా లామెల్లే హ్యావ్ బోత్ PS1 and PS2 but the membrane of grana lack photosystem 2 as well as NADP reductase. Reason చూద్దాం. Cyclic photophosphorylation also occur when light of wavelength below 680 nm is available for excitation. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇది థైలకాయిడ్ అవుతుంది, స్ట్రోమా లామెల్లే కాదు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ 680 nm అనేది కూడా కాదు. సో రెండు కూడా ఫాల్స్ స్టేట్మెంటే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. The NADP reductase enzyme is located on the stroma side of the membrane of thylakoid. During proton, reason చూస్తే during proton accumulation in lumen there is a measurable decrease in pH in the stroma. Assertion చూస్తే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది, కానీ రీజన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్. ATP synthase enzyme has two parts. One called CF1 is embedded in the membrane of thylakoid and forms a transmembrane channel that carries out facilitated diffusion of proton across the membrane. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. రీజన్ చూద్దాం. ద అదర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ CF0 అండ్ ప్రొట్యూడ్స్ ఆన్ ద థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ఫేసెస్ ఆఫ్ ద స్ట్రోమా. ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్సే. సో బోత్ ఆర్ ఫాల్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. అసెర్షన్. కెమీ ఓస్మోసిస్ రిక్వైర్ ఏ మెంబ్రెయిన్, ఏ ప్రోటాన్ పంప్, ఏ ప్రోటాన్ గ్రేడియంట్ అండ్ ATP సింథేస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రీజన్ చూద్దాం. ద ప్రోటాన్ గ్రేడియంట్ ఈజ్ బ్రోకెన్ డౌన్ డ్యూ టు మూమెంట్ ఆఫ్ ప్రోటాన్ అక్రాస్ ద మెంబ్రెయిన్ టు ద ల్యూమెన్ త్రూ ద ట్రాన్స్మెంబ్రెయిన్ ఛానల్ ఆఫ్ ద CF0 ఆఫ్ ద ATP సింథేస్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూద్దాం. ఫోటో రెస్పిరేషన్ ఈజ్ ఏ వేస్ట్ఫుల్ ప్రాసెస్, కరెక్ట్ స్టేట్మెంట్. Reason. In the photorespiratory pathway there is no synthesis of ATP or NADPH. అవును, ఎందుకంటే ATP NADPH ఫామ్ అవ్వకపోవడం అనేది వేస్ట్ఫుల్ ప్రాసెస్, కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అనేది వేస్ట్ఫుల్. సో ఇది కరెక్ట్
అంటే అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఈల్డ్ ఆర్ బెటర్ ఇన్ C4 ప్లాంట్స్, ఇది అసెర్షన్. రీజన్ C4 plants lacks photorespiration. Both statements are correct and the correct explanation of reason. So next question చూద్దాం. C4 plants shows tolerance to higher temperatures. Reason C4 plants have both rubisco and peptidase enzyme. రెండు కరెక్టే కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. అసెర్షన్ ట్రాపికల్ ప్లాంట్స్ హ్యావ్ ఏ హయ్యర్ టెంపరేచర్ ఆప్టిమమ్ దాన్ ద ప్లాంట్స్ అడాప్టెడ్ టు టెంపరేచర్ క్లైమేట్స్. సో ఈ స్టేట్మెంట్ మనకు కరెక్టే అవుతుంది. రీజన్ ద C3 plants respond to higher temperatures while C4 plants have a much lower temperature optimum. ఇది రీజన్ కరెక్ట్ కాదు, ఫాల్స్ ఇది. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అసెర్షన్ అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ H2O ఈజ్ ద హైడ్రోజన్ డోనార్ అండ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు O2. ఇది కరెక్టే. Reason in the purple and green sulfur bacteria the oxidation product is sulfur or sulfate depending on the organism and not O2. రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే కానీ రీజన్ అనేది అసెర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కాబట్టి ఓన్లీ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. Thank you for watching this video.